రేపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఏ విధంగా కార్యాచరణ అనేది మొదలు పెట్టబడుతుంది, ప్రజల స్పందన కూడా ఏ విధంగా? ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే మార్పు మార్పు అన్నారు కదా, మా బతుకుల్లో కొంత మార్పు వస్తుంది అని చెప్పి ఆలోచన చేసింది. కేసీఆర్ గారు అన్నీ చేసిండ్రు, కానీ వీళ్ళు ఇంకా ఏదో చెప్తా ఉన్నారు. అది చేస్తారేమో అన్న ఆలోచనతో ప్రజలందరినీ కూడా ఆ విధంగా మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రజల్ని దగా చేసింది. ప్రజాపాలన అన్నారు, ప్రజా వంచన పాలన అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. వారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అంతా కూడా మరి మొత్తం కూడా మటుమాయం చేసే విధంగా చేయడం జరిగింది. వాళ్ళు ఇస్తామన్నటువంటి ఏవైతే 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు, అవన్నీ కూడా మేము ఈరోజు ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవి అందుకనే బాకీ కార్డు కింద కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు బాకీ ఉందో ఆ బాకీకి సంబంధించినటువంటి స్పష్టంగా చెప్తా ఉన్నాం. గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, గృహజ్యోతి కరెక్ట్ రావట్లేదు, మహిళలకు ప్రతి మహిళకి ఇస్తాన 2500 రూపాయలు రావట్లేదు, వికలాంగులకు ఇచ్చేటువంటి 6000 పెన్షన్ వస్తలేదు, వృద్ధులకు వితంతులకు ఇచ్చేటువంటి 4000 రూపాయల పెన్షన్ అన్నారు అది వస్తలేదు, మా ఆడపిల్లలకి స్కూటీలు అన్నారు అది లేదు, చదువుకునేటువంటి పిల్లలకి తప్పకుండా చూపిస్తుంది. నిరుద్యోగులు ఒక దిక్కు మాకు జాబ్ క్యాలెండర్ ప్రకటించమంటే ఆ రోజేమో మాట్లాడేటప్పుడు ఏం చెప్పిండ్రు, జాబ్ క్యాలెండర్ నెలల వరకు ఇచ్చేస్తామన్నారు. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్లు పంచుకుంటా ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు. అది ఇచ్చుకుంటా మేము ఏదో చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ని గెలిపించుకోవాలన్న తపనతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ మరొక ఆరోపణలు ఏం చేస్తుందంటే ఎలక్షన్స్ అనేవి సానుభూతితో కాదు గెలవాలి, పని చేసి గెలవాలి, బీఆర్ఎస్ అది చేయలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గోపీనాథ్ గారిని మరి గెలిపించడం జరిగింది కదా, అంటే వారి అభివృద్ధిని చూసే గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా వారు ఉంటుంటే వారు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుండే. వారు లేరు మన మధ్యలో కాబట్టి వారికి సతీమణి అయినటువంటి సునీత గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతాను. ఖచ్చితంగా వారి హయాంలో నియోజకవర్గం ఇంతకుముందు గతంలో అభివృద్ధి జరిగింది, ఇప్పుడు కూడా మరి వారి సతీమణి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది. సునీత గారికి అనుభవం లేని ఈ రాజకీయాలు ఎంతవరకు ముందుకు వెళ్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కానీ సబిత గారిని కానీ సత్యవతి గారిని కానీ తీసుకోండి. మేము కూడా అటువంటి పరిస్థితుల నుంచి రాజకీయాలకు రావడం జరిగింది. మేము ప్రూవ్ చేసుకున్నాం. మహిళ ఒంటింట్లో ఉంటుంది, ఏం చేస్తారని చెప్పేసి అంటారు. కానీ మహిళలకు ఉన్నటువంటి ఓర్పు సహనం ద్వారా ఖచ్చితంగా ప్రజా సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు. మరి అదేవిధంగా సమస్య తీర్చాలన్న తపనతో పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తుంది సునీత గారు. మేమందరం కూడా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ వరకు అండగా ఉంటాం.